ఏమిటో ఏమన్నా అనేది? వచ్చిన మీ ఫ్రెండ్కి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేశారు కదా, మరి రవిబాబుని ఎందుకు పరిచయం చేయలేదండి? పరిచయం చేద్దాం అనుకున్నాను కానీ సమర్థించుకోవాలని ప్రయత్నం చేయకండి. కావాలని మీరు అలా చేశారు. ఆల్ రైట్, కావాలని నేను అలా చేశాను. అయినా నీ పుత్రరత్నాన్ని ఏమని పరిచయం చేయమంటావు? ఏమని పరిచయం చేయమంటావు? పెద్ద అబ్బాయి ఉన్నా అంటే కలెక్టర్ని పరిచయం చేశాను. అమ్మాయి ఉందంటే యూనివర్సిటీ ఫస్ట్ అని పరిచయం చేశాను. దీన్ని ఏమని పరిచయం చేయమంటావు? మన ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ పరిచయం చేయమంటావా, లేకపోతే తప్పు నాటకాలు వేసి బడుద్దాన్ని పరిచయం చేయమంటావా? వాడొక్కడినే మనం కాని వాళ్ళ వదిలేస్తున్నందుకు వాడెంత కుమిలిపోతున్నాడో తెలుసా? కుమిలిపోతే కుమిలిపోని, అలాగైనా కనువిప్పు కలిగితే బాగుపడతాడు. మీరనుకున్నట్టు వాడు చదువుకోలేదనేగా ఇలా మాట్లాడుతున్నారు. నువ్వు చాలా పొరపడుతున్నావు లక్ష్మి. వాడి చదువు అప్పలేదని నేను ఎప్పుడు బాధపడలేదే. అయినా వాడికి చదువు రావటం లేదని తెలిసేగా మన ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసి పెట్టాను. కనీసం ఆ పోస్టున భద్రం కాపాడుకున్నాడా? వాడు వెనకొచ్చిన వాళ్ళందరూ వాడిని దాటుకుని ముందుకు పోతూ ఉంటే వీడు రోజుకు ఒక మెట్టు దిగుతాడుతో చివరికి వర్కర్గా తయారయ్యాడు. నేను చెప్పేది పైకి రావడానికి కేవలం చదివే అక్కర్లా. ఏ చదువు లేకుండా స్వయం కృషితో ప్రపంచంలో పైకొచ్చిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వాడెందుకు పనికిరాడని, ఏ ఎత్తుకు ఎదగలేడని మీరెలా చెప్పగలరండి? అది చెప్పడానికి కూడా పెద్ద తెలివితేటలు అక్కర్లేదు, బోడి తెలివితేటలు. అసలు నీ కొడుకు జీవితంలో పైకి రావాలనే ధ్యేయమే ఉంటే వాడు నా ఎదురుగా వచ్చి నాతో మాట్లాడే హోదా సంపాదించమను. ఏమిటి, పరీక్షలకు బాగా చదువుతున్నావా? చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి కదా. మీ నాన్నగారు అనుమతితో నీ చెయ్యి అందుకోవాలంటే చిన్నయ్య. నీచురాలా, నన్ను ఆ పేరుతో పిలవకు. నా తోబుట్టుగా నువ్వు తప్పు పుట్టావే. అది కదన్నయ్య. నువ్వేం చెప్పబోతున్నావు నాకు తెలుసు. నేను ఇతను ప్రేమిస్తున్నాను, మా ప్రేమ పవిత్రమైంది, ఇతను లేకపోతే నేను బ్రతకలేను, ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు చెప్పబోతున్నావు అంతేనా? అలాంటి మాటలు నా దగ్గర అనవసరం చెల్లెమ్మా. మీ ప్రేమను అభినందిస్తున్నాను, మీ పెళ్లి జరగాలని ఆశిస్తున్నాను. అంటే మీకు మా మీద నిజంగా కోపం రాలేదన్నమాట? కాబోయే బావగారు, నాకు కోపం రాలేదు సరిగదా. మనసుకు నచ్చిన వాడిని చేసుకోవాలనుకునే మా చెల్లాయి పాలసీ నాకు విపరీతంగా నచ్చింది. మగాడైనా ఆడదైనా పెద్దలకు భయపడడం, ప్రేమించిన వాడిని వదులుకోవడం, ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోవడం, ఇలాంటివి నాకు నచ్చని విషయాలు. సో ఐ కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ. చెల్లెమ్మా, ఇంక నువ్వు హాస్టల్కి వెళ్ళమ్మా. హలో కాబోయే బావగారు, ఇప్పటి నుంచే మా చెల్లాయికి బాడీ గార్డ్ లా వెళ్ళక్కర్లేదు. ఓ పని చేయండి, నేను హాట్ కాఫీ ఇప్పిస్తాను, ఫాలో మీ. అయ్యగారు దండాలయ్య గారు, కారు అడ్డంగా వచ్చానని కోప్పడకండి. మీ ఫ్యాక్టరీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తే. వెరీ సారీ, ఉద్యోగాలు ఏవే ఖాళీగా లేవని నీకు ఇదివరకే చెప్పాను. బాబు గారు, నా పెళ్ళాం బిడ్డలు 2 రోజులుగా పస్తులుంటున్నారు. తమరు మంచి మనసుతో దయదలిచి. మనసు మంచిదే గానీ ప్రస్తుతం 1,00,000 సమస్యలతో సతమతమవుతున్నాను. ఇప్పట్లో వీలుపడదు. అయ్యగారు అలా అనకండి. మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తే నా చర్మం వచ్చి మీకు చెప్పులు కుట్టిస్తాను అయ్యగారు. ఐ సెడ్ వెరీ సారీ. అయ్యగారు మాయా మాయా. ఒరే రవి, ఎక్కడికి వెళ్ళావురా? ఏ మాయా, ఊరికెళ్ళాను. పాపం సబ్బుతో నా గౌరీ తాత రాత్రి చచ్చిపోయాడురా. మావయ్య, ఇంకా ఆలోచించడం అనవసరం. నేను ఎలాగో గౌరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా అమ్మ నాన్నతో చెప్పి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము ఇద్దరం పెళ్లి చేసుకుని. రవి, తొందరపడకు. నువ్వు నీ తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే నీకు పెళ్లిడికి వచ్చిన చెల్లెలుంది. నీ పెళ్లి కారణంగా ఆవిడ పెళ్లి జరగడానికి అభ్యంతరాలు రావచ్చురా. అయితే ఏమిటంటావు మావయ్య? మీ చెల్లాయి పెళ్లి జరిగే వరకు మీ ప్రేమ విషయం కానీ మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్న ఉద్దేశం కానీ బయటపడకూడదురా. నిజమేననుకో, కానీ అప్పటిదాకా గౌరీ ఒంటరిగా ఎలా ఉంటుంది? గౌరీ ఒంటరిగా ఉండదురా, మీ ఇంట్లోనే మీ మధ్య ఉంటుంది. ఎలాగని అడగబోతున్నావా? అలా అడుగు, నేను చెప్తాను. నీ పేరేంటి? నా పేరు చెప్పమ్మా. నా పేరు గౌరీ అని చెప్పే. పెద్ద మనిషి అడుగుతున్నప్పుడు చెప్పకపోవడం తప్పమ్మా.
ఏ ఊరు? ఊరు చెప్పమ్మా. నా ఊరు గుమ్ములూరు అని చెప్పే. పెద్ద మనిషి అడుగుతున్నప్పుడు చెప్పకపోవడం తప్పమ్మా. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు రిటైర్డ్ కానిస్టేబుల్ అని చెప్పాయమ్మా. పెద్ద మనిషి అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పకపోవడం తప్పు. అడుగుతున్నా దేనికి సమాధానం చెప్పకపోవడం ఆ పిల్లది ఎంత తప్పో, అడగకుండానే అన్నిటికీ సమాధానం చెప్పడం నీది కూడా అంతే తప్పు. పల్లెటూరు నుంచి వచ్చింది కదండి, భయపడుతుంది. పట్టణంలో పెరిగిన మనమే ఈ జీవుడికి భయపడుతున్నాం. పల్లెటూరు పిల్ల భయపడడంలో ఆశ్చర్యం ఉందమ్మా. అయినా కోర్టులో లాయర్ లాగా, పోలీస్ స్టేషన్ లో పోలీస్ లాగా ఈయన ఎదురు ప్రశ్నలు వేస్తుంటే ఎవరైనా భయపడతాడు. ఏమైనా నేను రికమెండ్ చేసిన అమ్మాయి కదా, ఉద్యోగంలో పెట్టుకోవడం ఎందుకు లేని అనుకుని ఉంటాడు ఆయన. అసలు నాకు రికమెండేషన్స్ అంటే గెట్టవు. కాకపోతే ఈ పిల్లని చూస్తుంటే ఏదో బుద్ధిమంతురాల్లాగా, అమాయకురాల్లాగా, ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది. అందుకే ఓకే అంటున్నాను. గో హెడ్. హలో గోపాలమ్మావా, ఏమిటి ఇలా వచ్చావు? చాలా రోజులైంది నేను చూసి. మరేం లేదలుడు, ఊరికే చూసిపోదామని. ఆహా, ఈ అమ్మాయి ఎవరు? మీ చుట్టాలమ్మాయా? అవునరా, అమ్మకి పని పిల్ల కావాలంటేను. పని పిల్ల? అమ్మా, ఎవరిని పడితే వాళ్ళని పనిలో పెట్టుకుంటే తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు. ముందు మంచి చెడు ఏమిటో కనుక్కుని తర్వాత పనిలో పెట్టుకో. అవన్నీ మీ నాన్నగారు అడిగారు. పోన్లే అమ్మా, అబ్బాయికి నచ్చకపోతే మరో పిల్లని చూసుకుందాం. నాన్నగారికి నచ్చింది కదా, నాకు నచ్చినట్టే. అలా అన్నా బాగుంది. రామ్మా, వెళ్ళమ్మా. ఒరే రవి, వస్తున్నానమ్మా. ఏం చేస్తున్నావురా? వస్తున్నానమ్మా. అయ్యగారు, ఆ నీళ్ళేసుకునే గదిలోకి వెళ్ళానా? అక్కడ ఊసి తిప్పితే నీళ్ళొచ్చి పెట్టుంది చూడండి, అందులో ఈ సీసా ఉందండి. నువ్వు బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు? కడగడానికండి. ఆ పని చూసుకోక మూతల గీతలు ఎందుకు తీసావు? అలా అరవకండి, నాకు భయం వేస్తుంది. అయ్యో, పనులొచ్చి తీసేస్తారంటారా? వద్దండి అయ్యగారు, వద్దండి. నేను ఊరికే శోకాలు పెట్టుకో. నీ ఉద్యోగం తీసాను కానీ ఇగో, నువ్వు బాత్రూమ్ లోకి వెళ్ళినట్టు కానీ, నువ్వు ఈ బాటిల్ అక్కడ చూసినట్టు కానీ ఎవరికి తెలియటానికి వీల్లేదు. ముఖ్యంగా మీ అమ్మగారికి అసలు తెలియటానికి వీల్లేదు. తెలిసిందో నీ ఉద్యోగం తీసి ఆ సముద్రంలో పారేస్తా. అయ్యో, నీ పేరేమిటన్నావు? గౌరీ. వాళ్ళ రూములు వీళ్ళ రూములు క్లీన్ చేసి చివరికి వచ్చిన రూమ్ క్లీన్ చేస్తావా? ఇలా చేసావంటే మా అమ్మని పిలిచి డిస్మిస్ చేయించేస్తాను. నేనెవరో తెలియనట్టు మీరేం అరవక్కర్లేదు. బయట ఎవ్వరూ లేరు. లేరా? ఈ రూమ్ తొడవటంతో పాటు నాకు స్నానం చేయించి నా ఒళ్ళు కూడా తొడవచ్చుగా. ఎవరన్నా చూస్తే నన్ను ముందు ఇంట్లోంచి తరివేస్తారు. ఇక్కడ కూడా అలాంటి పెట్టే ఉంది. ఏమిటా తొట్టి మొత్తం ఎత్తి చూస్తున్నావు? ఈ పెట్టిలో కూడా సీసా ఉందేమని చూస్తున్నాను. ఈ నీళ్ల తొట్టిలో కూడానా? ఏ నీళ్ల తొట్టిలో కూడా చూసావు సీసా? పైన మీ నాన్నగారు రూమ్ లో ఇలాంటి పెట్టుంది కదా, దాంట్లో ఒక చిన్న సీసా ఉంది. అయ్యో, ఆయన చెప్పొద్దన్నారు, నేను చెప్పేశాను. చెప్పొద్దన్నారా? అయితే తప్పకుండా నాతో చెప్పాలన్నమాట. రవి, అమ్మా బాబు రవి, అమ్మా, పెద్ద పులి మన చేతికి చెక్కింది. ఏమిట్రా? చెబుతా. పవిత్రమైన దేవాలయం లాంటి మన ఇంటిలో దేవతామూర్తి లాంటి నీ కళ్ళు కప్పి ఒక ఘోరమైన కుట్ర జరుగుతోంది. ఏమిట్రా కుట్ర? మహారాజశ్రీ శ్రీ 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 రాజశేఖరం గారు రాత్రి 9:30 గంటల దాకా మంచి బాలుళ్లా ఉంటూ ఆ పైన రహస్యంగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏం చేస్తున్నారా? రా.